హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెలర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ద రూల్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే జపాన్ లోని యోకోహామా పోర్ట్ అయితే మనకు చూపిస్తారు. ఆ పోర్ట్ లో ఒక కంటైనర్ అయితే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ కంటైనర్ ఎక్కువ బరువు ఉండడంతో ఒక్కసారిగా ఆ కంటైనర్ అయితే కింద పడుతుంది. అలా కింద పడిన కంటైనర్ లో నుంచి కొన్ని వందల ఎర్రచందనం దొంగలు అయితే బయటపడతాయి. అది చూసిన పోర్ట్ వ్యక్తులు వాళ్ళ బాస్ కి అయితే ఫోన్ చేస్తారు. వాళ్ళ బాస్ వచ్చి చూడగా ఆ ఎర్రచందనం దుంగలతో పాటు అక్కడ ఒక మనిషి కూడా ఉంటాడు. ఆ వ్యక్తి ఒక కాలుని కట్టేసి పైకైతే వేలాడదీస్తారు. అప్పుడే మనకు ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన పుష్ప. ఎర్రచందనం వ్యాపారంలో అవకతవకలు జరుగుతున్నాయని మన పుష్ప అయితే డైరెక్ట్ గా రంగంలోకి దిగి జపాన్ కి అయితే వస్తాడు. అక్కడున్న మాఫియా బాస్ అయితే వాళ్ళ మనుషులను అయితే పుష్ప మీద పంపిస్తాడు. కానీ మన పుష్ప అయితే తగ్గేదే లేదని ఒక్కొక్కడిని చితక్ కొడుతూ ఉంటాడు. కానీ అంతలోనే అక్కడికి మాఫియా బాస్ వాళ్ళ హెడ్ వచ్చి మన పుష్పని అయితే కాల్ చేస్తాడు. దాంతో మన పుష్ప అయితే అక్కడున్న బ్రిడ్జ్ పైన నుంచి వాటర్ లో అయితే పడిపోతాడు. అలా నీళ్ళలో పడిన మన పుష్పకి తన జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అక్కడున్న పిల్లలు అక్కడున్న నీళ్ళలో బాల్ పడితే తీసుకురమ్మని మన పుష్పని అయితే పంపిస్తారు. పుష్పకైతే ఈత రాదు. అయినా కానీ పుష్ప నీళ్ళలో దిగి బాల్ కోసం అయితే వెళ్తాడు. అలా మన పుష్ప ఈత రాక మునిగిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మన పుష్ప అయితే నిద్రలో నుంచి దడుచుకొని అయితే లేస్తాడు. అలా దడుచుకొని లేసిన పుష్పనైతే మన శ్రీవల్లి అయితే చూస్తుంది. పుష్ప ఇంకా శ్రీవల్లి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే మనకు పుష్ప కోసం పనిచేస్తున్న కూలోళ్ళని అయితే చూపిస్తారు. అలా పనిచేస్తున్న కూలివాళ్ళలో అయితే బన్వర్ సింగ్ షెకావత్ రహస్యంగా ఎవరికి తెలియకుండా చొరబడతాడు. అలా బన్వర్ సింగ్ షెకావత్ కూడా ఒక సాధారణ కూలివాడిలాగే ఆ కూలోళ్ళతో వెళ్లి అక్కడ దొంగల్ని కొడుతూ ఉంటాడు. కానీ మధ్యలో అక్కడున్న కొంతమంది కూలివాళ్ళు బన్వర్ సింగ్ షెకావత్ అయితే ఎగతాళి చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే నేను బన్వర్ సింగ్ షెకావత్ నని అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి అక్కడున్న కూలోళ్ళందరినీ అరెస్ట్ అయితే చేస్తారు. ఆ కూలోళ్ళలో ఒక అతని పెళ్ళైతే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అతని కోసం కంగారు పడుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న మన పుష్ప అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. అక్కడ ఆ పెళ్ళవలసిన వ్యక్తిని తీసుకెళ్తూ ఉంటాడు. కానీ అదే టైం కి మన పుష్పకి ఒక విషయం అయితే తెలుస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ చాలా గట్టిగా అయితే కొట్టుంటారు. అది తెలిసిన పుష్పకి అయితే చాలా కోపం అయితే వస్తుంది. దాంతో అక్కడున్న పోలీసులందరికీ వాళ్ళ జీవితానికి సరిపడా డబ్బులు ఇచ్చి అక్కడున్న వాళ్ళందరినీ తీసుకెళ్లిపోతాడు. అది జరిగిన కొంచెం సేపు తర్వాత బన్వర్ సింగ్ షెకావత్ అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వస్తాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బన్వర్ సింగ్ షెకావత్ కి మొత్తం అంతా అర్థం అయిపోతుంది. దాంతో బన్వర్ సింగ్ షెకావత్ మన పుష్ప మీద అయితే చాలా కోపంతో అయితే ఉంటాడు. కట్ చేస్తే పుష్ప ఇంకా ఎంపీ సీఎం అయితే కలవడానికి వెళ్తారు. అలా కలవడానికి వెళ్ళిన టైంలో మన పుష్ప అయితే సీఎం తో ఒక ఫోటో అడుగుతాడు. దాంతో సీఎం అయితే పుష్పకి ఫోటో ఇవ్వడానికి నిరాకరిస్తాడు. ఇలాంటి చిన్న చిన్న స్మగ్లర్ లో నాకు ఫోటో ఏంటని మన పుష్పనైతే కించపరుస్తూ మాట్లాడతాడు. అది విన్న పుష్పకి చాలా కోపం అయితే వస్తుంది. కొంచెం సేపటి తర్వాత ఎంపీతో మన పుష్ప అయితే ఇలా అంటాడు, నేను సీఎం తో అయితే ఫోటో తీసుకోవాలి, అది ఈ సీఎం తో కాదు నీతో అని, నిన్ను సీఎం ని చేస్తా అని మన పుష్ప అయితే ఎంపీకి అయితే చెప్తాడు. అది విన్న ఎంపీ ఒక్కసారిగా షాక్ అయితే గురవుతాడు. అప్పుడు ఎంపీ నేను సీఎం అవ్వాలంటే నాకు 100 కోట్లు కావాలని మన పుష్పకైతే చెప్తాడు. అప్పుడు పుష్ప బాగా ఆలోచించి నీకు 100 కోట్లు కాదు 500 కోట్లు ఇస్తా అని చెప్పి మన ఎంపీకి అయితే చెప్తాడు. కట్ చేస్తే మనకి పార్టీ హెడ్ రామప్పని అయితే చూపిస్తారు. మన ఎంపీ రామప్ప దగ్గరికి వెళ్ళి నేను సీఎం అవ్వాలనుకుంటున్నానని, దానికి ఎంత డబ్బైనా ఖర్చు అయితే నేనే భరిస్తానని పార్టీ హెడ్ తో అయితే చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే పుష్ప అయితే రామప్పకి ఒక డబ్బులతో నిండిన సోఫా అయితే పంపిస్తాడు. ఆ సోఫాలో 25 కోట్లు ఉన్నాయని చెప్తాడు. దాన్ని చూసిన పార్టీ హెడ్ షాక్ అయితే అవుతాడు. కట్ చేస్తే మనకి శివమాల వేసుకున్న పుష్ప ఇంకా కేశవాన్ అయితే చూపిస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఒక డీల్ చేయడానికి అయితే ఒక ఐలాండ్ కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన టైంలో వీళ్ళకి డీల్ ఇచ్చే అతను వీళ్ళని ఒకరు తక్కువ చేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. అలా కొంచెం సేపు తర్వాత 1000 టన్నులకి డీల్ అయితే సెట్ అవుతుంది. పుష్పని కించపరుస్తూ మాట్లాడినందుకు పుష్ప అయితే వాళ్ళ హెలికాప్టర్ అయితే కొనేసి అక్కడి నుంచి హెలికాప్టర్ లో అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు. అలా పుష్ప అయితే 1000 టన్నుల సరుకుకి డీల్ అయితే చేసుకుంటాడు. సిండికేట్ లో ఉన్న అందరూ అంత సరుకుని ఎలా తీసుకురావాలని మన పుష్పకైతే చెప్తూ ఉంటారు. దాంతో పుష్ప అయితే 2000 ఇస్తున్న కూలీని 10,000 చేసి ఆ 1000 టన్నుల సరుకునైతే ఈజీగా అయితే సంపాదిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మనకి దాక్షాయని అయితే చూపిస్తారు. దాక్షాయని బన్వర్ సింగ్ షెకావత్ ఉంటున్న ఇంటికి వెళ్లి బన్వర్ సింగ్ తో ఇలా అంటుంది, పుష్ప చాలా పెద్ద ప్లాన్ అయితే వేస్తున్నాడని, 1000 టన్నుల సరుకు అయితే గుడామ్స్ లో అయితే దాచుతున్నాడని, ఇప్పుడు గాని మనం పుష్పని ఆపకపోతే ఇంకా చాలా పెద్దవాడైపోతాడని బన్వర్ సింగ్ అయితే దాక్షాయిని చెప్తూ ఉంటుంది.
అది విన్న బన్వర్ సింగ్ షికావత్ ఇది ఎలా ఆయన ఆపాలని అనుకుంటూ ఉంటాడు. మన బన్వర్ సింగ్ షికావత్ అయితే పుష్ప యొక్క సరుకు అయితే పట్టుకుంటాడు. ఆ సరుకు 30 కోట్లు విలువ చేస్తుందని దాన్ని తగలబెట్టేద్దామని అనుకుంటూ ఉంటాడు. అదే టైం కి పుష్ప మనిషి అయితే అక్కడికి వచ్చి ఇది 30 కోట్ల సరుకు సిండికేట్ వాళ్ళకి తెలిస్తే నీ పని అంతే అని మన బన్వర్ సింగ్ షికావత్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే బన్వర్ సింగ్ షికావత్ పుష్ప మనిషిని అయితే ఆ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళల్లో తోసి అతన్ని అయితే చంపేస్తాడు. ఇంకా అక్కడున్న 30 కోట్ల రూపాయల సరుకుని కూడా బన్వర్ సింగ్ షికావత్ అయితే తగలబెట్టేస్తాడు. కరెక్ట్ టైం కి దాక్షాయిని ఇంకా మంగళం సీను అయితే అక్కడికి వస్తారు. వీళ్ళ ముగ్గురు ప్లాన్ వేసుకొని ఆ చనిపోయిన అతని దహన సంస్కారాలకైతే వెళ్తారు. అక్కడికి వెళ్లి పుష్ప మీద లేనిపోని అన్ని అక్కడున్న వాళ్ళకందరికీ చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న ఎంపీ కొంచెం ఆలోచిస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే ఎంపీ అయితే బన్వర్ సింగ్ ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. కానీ ఎంపీ ఇంకా బన్వర్ సింగ్ అయితే ఫ్రెండ్స్ అయిపోతారు. కట్ చేస్తే సిండికేట్ యొక్క పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి ఎంపీ అయితే షికావత్ అయితే పిలుస్తాడు. బన్వర్ సింగ్ షికావత్ ఇంకా ఎంపీ అయితే ఫ్రెండ్స్ అవడానికి ముందు బన్వర్ సింగ్ అయితే ఎంపీతో ఇలా అంటాడు, మీ సరుకు వదలాలంటే నాకు పుష్ప చేత సారీ అయితే చెప్పించమని బన్వర్ సింగ్ అయితే ఎంపీకి అయితే చెప్తాడు. అందుకే ఎంపీ అయితే బన్వర్ సింగ్ ని పార్టీకి అయితే పిలుస్తాడు. కట్ చేస్తే మన పుష్పకైతే జక్కారెడ్డి బన్వర్ సింగ్ అయితే సారీ చెప్పమని చెప్తూ ఉంటాడు. అలా అందరూ చెప్పడంతో మన పుష్ప అయితే చేసేదేం లేక ఆ పార్టీకి వచ్చి బన్వర్ సింగ్ అయితే సారీ అయితే చెప్తాడు. అలా సారీ చెప్పిన తర్వాత మన పుష్ప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ సడన్ గా కార్ అయితే తిప్పి పుష్ప అయితే మళ్ళీ పార్టీకి అయితే వస్తాడు. అలా పుష్ప పార్టీకి వస్తున్న టైంలో బన్వర్ సింగ్ ఉన్న కార్ అయితే గుద్దేస్తాడు. దాంతో బన్వర్ సింగ్ కార్ అయితే స్విమ్మింగ్ పూల్ లో అయితే పడుతుంది. అప్పుడు పుష్ప కార్ దిగి ఆ స్విమ్మింగ్ పూల్ లో అయితే టాయిలెట్ పోస్తూ ఉంటాడు. దాన్ని చూసిన బన్వర్ సింగ్ అయితే అసలేం అర్థం కాదు. దాంతో పుష్ప అయితే బన్వర్ సింగ్ కి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. బన్వర్ సింగ్ షికావత్ ఇంకా పుష్పకైతే మాట పెరుగుతుంది. దాంతో ఇద్దరు గన్నులు తీసుకొని ఒకరినొకరు కాల్చుకోబోతారు. అప్పుడు బన్వర్ సింగ్ షికావత్ అయితే నీ 1000 టన్నుల సరుకుని ఖచ్చితంగా పట్టుకుంటానని దేశం అయితే దాటించినని పుష్పకైతే సవాల్ ఇస్తాడు. అప్పుడు పుష్ప అయితే నేను దాటించి చూపిస్తానని మన బన్వర్ సింగ్ అయితే సవాల్ అయితే విసురుతాడు. అలా ఇద్దరు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. కట్ చేస్తే మన బన్వర్ సింగ్ షికావత్ అయితే పుష్ప యొక్క సరుకు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపు వెయిట్ చేసినా ఎక్కడ సరుకు జాడైతే కనిపించదు. సడన్ గా బన్వర్ సింగ్ షికావత్ ఉన్న బ్రిడ్జ్ కింద చూస్తే వాటర్ అయితే ఉండవు. అప్పుడు బన్వర్ సింగ్ షికావత్ కి అయితే అర్థమవుతుంది వీళ్ళు వాటర్ కట్ చేసి కింద నుంచి అయితే వెళ్తున్నారని. దాంతో బన్వర్ సింగ్ షికావత్ ఏమాత్రం లేట్ చేయకుండా ఆ సరుకుని పట్టుకోవడానికి ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. అదే టైం కి పుష్ప లారీలు అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎంత తప్పించుకోవాలని ట్రై చేసినా మన బన్వర్ సింగ్ షికావత్ అయితే ఆ లారీని అయితే పట్టేసుకొని ఆ సరుకునంతా సీజ్ అయితే చేస్తాడు. అంత సరుకు పట్టుకున్న తర్వాత బన్వర్ సింగ్ షికావత్ అయితే చాలా సంతోషంగా అయితే ఉంటాడు. ఆ పక్క రోజే ప్రెస్ మీట్ అయితే పెడతాడు. కానీ బన్వర్ సింగ్ షికావత్ ని మంగళం సీను అయితే పిలిచి ఇది ఒరిజినల్ ఎర్రచందనం కాదని, ఇది అచ్చు ఎర్రచందనం లాగే ఉంటుందని కానీ లోపల తెల్లగా ఉంటుందని బన్వర్ సింగ్ షికావత్ కి అయితే బాంబు అయితే పేలుస్తాడు. అక్కడికి పోలీసులు వచ్చి ఒక ఎడ్ల బండిని అయితే బన్వర్ సింగ్ షికావత్ కి అయితే చూపిస్తారు. ఆ ఎడ్ల బండిని బాగా రుద్దుతూ ఉంటారు. ఆ రుద్దినప్పుడు ఆ ఎడ్ల బండి ఎర్రచందనంతో తయారైందని మనకు తెలుస్తుంది. అంటే పుష్ప అలాంటి కొన్ని వేల ఎడ్ల బండల్ని తయారు చేపించి ఉంటాడు. అది తెలుసుకున్న బన్వర్ సింగ్ షికావత్ కి మైండ్ అయితే పోతుంది. అక్కడికి మన పుష్ప అయితే వస్తాడు. వచ్చి బన్వర్ సింగ్ షికావత్ ని ఎక్కిరిస్తూ ఉంటాడు. అది చూసిన బన్వర్ సింగ్ షికావత్ అయితే తట్టుకోలేకపోతాడు. కట్ చేస్తే పుష్ప ఇంకా శ్రీవల్లి అయితే అమ్మవారి గుడికి అయితే వస్తారు. అలా గుడికి వచ్చిన టైంలో శ్రీవల్లి అయితే కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది శ్రీవల్లి కడుపుతో ఉందని. దాంతో అక్కడున్న పుష్ప అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. శ్రీవల్లి కడుపుతో ఉండడం వల్ల మన పుష్ప అయితే అమ్మవారి కోసం ఆడవాళ్ళ చీర కట్టుకొని అక్కడైతే నాట్యం చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైం కి పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని ఎవరో కొంతమంది పోకిరీలు అయితే ఏడిపిస్తూ ఉంటారు. దాన్ని చూసిన మన పుష్ప అయితే వాళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు. ఆ పోకిరీలకి అరగుండు కొట్టించి గాడిద మీద ఊరంతా అయితే తిప్పుతూ ఉంటాడు. కానీ అదే టైంకి అక్కడికి పుష్ప వాళ్ళ అన్న అయితే వస్తాడు. పుష్ప వాళ్ళ అన్న పుష్పాని చాలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన శ్రీవల్లి తట్టుకోలేక పుష్ప వాళ్ళ అన్నతో అయితే గొడవ వేసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే బన్వర్ సింగ్ షికావత్, మంగళం సీను ఇంకా దాక్షాయిని అయితే సీఎం దగ్గరకైతే వెళ్తారు. ఎంపీ అయితే సీఎం పదవిలోకి రావడానికి ట్రై చేస్తున్నాడని సీఎం కి అయితే చెప్తారు. అది జరగకుండా ఎలాగైనా ఆపమని సీఎం అయితే బన్వర్ సింగ్ షికావత్ కి అయితే చెప్తాడు. దాంతో బన్వర్ సింగ్ షికావత్ అయితే పుష్ప 1000 టన్నుల సరుకు
సరుకునైతే వెళ్లకుండా ఆపాలని దాంతో సీఎం అయితే ఫుల్ పవర్స్ అయితే బన్వర్ సింగ్ షెకావత్ కి అయితే ఇస్తాడు. పుష్ప సరుకు అయితే చెన్నై తీరంలో ఉందని బన్వర్ సింగ్ షెకావత్ కి అయితే తెలుస్తుంది. మన బన్వర్ సింగ్ షెకావత్ అక్కడికి వెళ్లే లోపలే పుష్ప మనుషులైతే ఆ సరుకుని ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటించేసి వేరే పక్కకైతే చేర్చేస్తారు. దాన్ని చూసిన బన్వర్ సింగ్ షెకావత్ ఏం చేయలేక కోపంతో ఊగిపోతూ ఉంటాడు. ఆ 1000 టన్నుల సరుకు ఇంటర్నేషనల్ బార్డర్స్ దాటించేసిన తర్వాత ఎంపీ అయితే సీఎం అయితే అయిపోతాడు. ఎంపీ సీఎం అయిన సందర్భంగా పుష్ప అయితే ఒక పెద్ద పార్టీ అయితే ఇస్తాడు. దాంట్లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా పుష్ప పార్టీ చేసుకుంటూ ఉండగా మరో పక్క బన్వర్ సింగ్ షెకావత్ అయితే ఏమీ చేయలేక ఆ నకిలీ ఎర్రచందనాన్ని అయితే ఒక్కొక్క దొంగగా కాల్ చేస్తూ మనకైతే కనిపిస్తూ ఉంటాడు. కానీ బన్వర్ సింగ్ షెకావత్ ఫుల్ గా తాగేసి పిచ్చోళ్ళ అక్కడున్న సరుకు అంతా పెట్రోల్ పోసైతే తగలబెట్టేస్తాడు. దాంతో ఆ గోడౌన్ అంతా మంటలతో అయితే రగిలిపోతూ ఉంటుంది. కట్ చేస్తే పుష్ప వాళ్ళ అన్న కూతురును అయితే ఆ పోకిరీలు మళ్ళీ కిడ్నాప్ అయితే చేస్తారు. పుష్ప వాళ్ళ అన్నకు ఫోన్ చేసి 2 కోట్లు కావాలని బెదిరిస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న పుష్ప అయితే గన్ను తీసుకొని అయితే వాళ్ళని చంపడానికి అయితే బయలుదేరతాడు. డైరెక్ట్ గా న్యూస్ ఛానల్ కి అయితే వెళ్లి వాళ్ళకి పబ్లిక్ లో అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని కిడ్నాప్ చేసిన పోకిరి ఎవరో కాదు, పార్టీ లీడర్ రామప్ప తమ్ముడు కొడుకు. ఈ విషయం తెలిసిన ఎంపీ అయితే పుష్పకి ఫోన్ చేసి రామప్ప తమ్ముడు కొడుకునైతే ఏం చేయొద్దని పుష్పకి అయితే చెప్తూ ఉంటాడు. మన పుష్ప అయితే అమ్మాయికి ఏం అవ్వనంత వరకు ఏం చేయనని ఎంపీకి అయితే చెప్తాడు. మన పుష్పకైతే వాళ్ళున్న లొకేషన్ అయితే తెలుస్తుంది. పుష్ప ఏమాత్రం లేట్ చేయకుండా తన హెలికాప్టర్ లో అయితే వాళ్ళున్న లొకేషన్ లోకి అయితే వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే పుష్ప అయితే వాళ్ళని చిత్త కొడుతూ ఉంటాడు. వాళ్ళు మరీ ఎక్కువ చేయడంతో అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. అక్కడున్న వాళ్ళతో పాటు రామప్ప యొక్క తమ్ముడు కొడుకుని కూడా చాలా దారుణంగా అయితే మన పుష్ప అయితే చంపేస్తాడు. అలా చంపుతున్న టైంలో రామప్ప యొక్క తమ్ముడు కూడా వస్తాడు. రామప్ప తమ్ముడు పుష్ప వాళ్ళ అన్న కూతుర్ని అయితే పట్టుకొని చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన పుష్ప రామప్ప తమ్ముడిని కూడా చంపేస్తాడు. కట్ చేస్తే పుష్ప వాళ్ళ ఇంటికి పుష్ప వాళ్ళ అన్న అయితే వస్తాడు. పుష్ప వాళ్ళ అన్న కూతురు యొక్క పెళ్లి పత్రిక అయితే పుష్ప వాళ్ళ అమ్మకిచ్చి నేను చాలా తప్పు చేశానని నన్ను క్షమించమ్మా అని చెప్పి పుష్ప వాళ్ళ అమ్మకైతే చెప్పి పత్రిక ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ పత్రిక చూసిన పుష్ప చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళ అమ్మ ఒళ్ళో అయితే పడుకొని ఏడుస్తూ ఉంటాడు. దీంతో మూవీ అయితే ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.